వెల్కమ్ టు ది పాయింట్. హైదరాబాద్కు మణిహారమైన ఔటర్ రింగ్ రోడ్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించడానికి రేవంత్ సర్కార్ కసరత్తు కొనసాగిస్తోంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధిలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి మెగా గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి అధికారులైతే ప్లాన్స్ రూపొందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా జూన్ నాటికి ప్రణాళిక అయితే పూర్తి చేయబోతున్నారు. దాని తర్వాత సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. లోక్సభ ఎన్నికల పోలింగ్కు సమయం ఉండటంతో ప్రాథమిక నివేదికను ఎన్నికల కోడ్ తర్వాత సీఎం ముందు ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం బల్దియా పరిధిలో 150 డివిజన్లున్నాయి. దాదాపు 74 లక్షల మంది ఓటర్లున్నారు. జనాభా కూడా 1 కోటి వరకు ఉంటుంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను బల్దియాలో విలీనం చేస్తే జనాభా మరో 60 లక్షల వరకు కూడా పెరుగుతుంది. అదనంగా మరో 50 నుంచి 60 డివిజన్ల వరకు పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్పుడు డివిజన్ల సంఖ్య 210 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. మెగా గ్రేటర్ పెద్దగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి భావించి దీన్ని 2గా చేయమని ఆదేశించగా అందుకు అనుగుణంగా ప్రణాళికలైతే రూపొందిస్తున్నారు అధికారులు. 2007లో 12 మున్సిపాలిటీలు, 8 గ్రామ పంచాయతీలతో జీహెచ్ఎంసీ ఏర్పాటైంది. దాదాపు 1 కోటి మంది జనాభా ఉండగా 150 డివిజన్లను ఏర్పాటు చేశారు. ఈ 150 డివిజన్లలో బల్దియాకు వచ్చిన నిధులతో బాగానే అభివృద్ధి జరిగింది. కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 7 కార్పొరేషన్లు, 21 మున్సిపాలిటీలు మాత్రం ఇంకా అభివృద్ధికి నోచుకోలేదు. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ పైన సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారనే చర్చ కూడా నడుస్తోంది. రాజధాని పరిధిలో ప్రస్తుతం 5 మాస్టర్ ప్లాన్స్ ఉండటంతో గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఈ 5ంటిని విలీనం చేసి వచ్చే 30 ఏళ్లు అమల్లో ఉండే విధంగా ఓ సరికొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కూడా సీఎం ఆదేశించారు. దీనికి అనుగుణంగానే అధికారులు సైతం కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గ్రేటర్ను కూడా విస్తరించాలని భావించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న సంస్థలన్నింటినీ కలిపి మెగా గ్రేటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చారు. 3 నెలల్లో దీనిపైన ఒక ప్రణాళిక రూపొందించాలని సీఎం ఆదేశించడంతో అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. సో మొత్తంగా జూన్ తర్వాత కొత్త హైదరాబాద్ను మనం చూడబోతున్నాం. దాని పేరు మెగా గ్రేటర్.